Hi friends, welcome to Suman Guru Education YouTube channel. Suman Guru Education YouTube channel మీద ఈ ఛానల్ ని సందర్శించి ముఖ్యంగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన మిత్రులందరికీ ముందుగా హార్ట్లీ స్పెషల్ థాంక్స్ ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్, తెలుగు మెథడాలజీ డిఎస్సి అభ్యర్థులకి అందరికీ అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి కూడా ఇది యూజ్ అవుతుంది. అయితే జూలై 18 నుంచి తెలంగాణ అభ్యర్థులు డిఎస్సికి సన్నద్ధం అవుతున్నారు, డిఎస్సి ఎగ్జామ్స్ని రాయనున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని సాధన బిట్స్ని కాస్త స్పీడ్గా అందిస్తున్నాను. ఇవి ఎగ్జామ్కి ముందు మీ ప్రిపరేషన్లో మీకు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తూ వీటిని అందిస్తున్నాను. కనీసం ఒక 5-6 బిట్లు మీకు కలిసినా కూడా చాలా సంతోషం కదా. కాబట్టి మీ శ్రేయస్సుని కాంక్షించి ఇక్కడ ఈ వీడియోలు అందిస్తున్నాను. అయితే ఇదివరకే మీకు నేను తెలుగు మెథడాలజీ నుంచి 2 యూనిట్ల నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అందించాను. భాష వివిధ భావనలు మరియు భాషా నైపుణ్యాలు అన్న ఈ 2 అంశాల నుంచి మీకు కొన్ని ముఖ్యమైన బిట్స్తో ఒక వీడియోని రూపొందించాను. దానికి కంటిన్యూషన్ ఈ వీడియోలో ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు అన్న అంశం నుంచి మొదలుగా మనం బిట్స్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బిట్స్ని పరిశీలన చేస్తున్నాం. చూడండి, దీని తర్వాత విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు అన్న ఈ అంశం నుంచి కూడా కొన్ని బిట్స్ని అందించే ప్రయత్నం చేస్తాను. అయితే మిత్రులారా, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ సెషన్ని మీ మిత్రులకి షేర్ చేయండి. సరే, ఇప్పుడు కంటెంట్ని స్టార్ట్ చేస్తున్నాను. అంతకంటే ముందుగా ఒక లైక్ ఇచ్చేయండి వీడియోకి. బిట్ నెంబర్ 1, కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేయండి. విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ గుర్తించండి. బిట్ నెంబర్ 1, క్రింద 4 తేదీలు ఇవ్వడం జరిగింది. ఈ 4 తేదీలలో విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో ఈ విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చినటువంటి తేదీని గుర్తించండి అని చెప్పి ఇక్కడ ఒక ప్రశ్నని నేను ఇవ్వడం జరిగింది. చూడండి, విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తేదీ. జవాబు ఆప్షన్ 4, 2010వ సంవత్సరం ఏప్రిల్ 1 అని గుర్తుపెట్టుకోండి. సంవత్సరం ఏదండి, అట్లీస్ట్ ఇయర్ మరియు మంత్ ఆ 2 గుర్తుపెట్టుకోండి. 2010 ఏప్రిల్ 1. ఓకే, చూడండి, విద్యా హక్కు చట్టం అనేది 1వ తేదీన అమల్లోకి వచ్చింది. 1వ తేదీ, అది ఏ 1వ తేదీ? 2010వ సంవత్సరం ఏప్రిల్ 1. ఏప్రిల్ ఫూల్ అంటాం కదండి, మన చిన్నప్పుడు ఏప్రిల్ ఫూల్ చేసేవాళ్ళం మన ఫ్రెండ్స్ని కదా, అది గుర్తుపెట్టుకోండి. విద్యా హక్కు చట్టం ఏప్రిల్ ఫూల్ అంటే జస్ట్ ఒక గుర్తు కోసం. 2010వ సంవత్సరం ఏప్రిల్ ఫూల్. ఓకే, ఇకపోతే ఆర్టికల్ ప్రకారం, ఈ ఆర్టికల్ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. చూడండి, 6వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం వరకు, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలి. ఉచిత నిర్బంధ విద్య అందించాలి అని చెబుతున్న ఆర్టికల్ క్రింది వాటిలో ఏది గుర్తించండి అన్నది బిట్టు.
ఏ ఆర్టికల్? ఇదే బిట్ ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్ లేకుండా మీరు జవాబు గుర్తించగలరా? జవాబు ఆప్షన్ 1 ఆర్టికల్ 45. ఆర్టికల్ నంబర్ 45. 45వ ఆర్టికల్ 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అందించాలి అని చెబుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 45 ఉచిత నిర్బంధ విద్య. బిట్ నెంబర్ 3 భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో నేషనల్ కరికులం ఆఫ్ ఫ్రేమ్వర్క్ NCF జాతీయ విద్యా ప్రణాళిక చట్టంను ఈ నివేదిక ఆధారంగా రూపొందించింది. బిట్ చూడండి. భారత ప్రభుత్వం భారతదేశపు జాతీయ స్థాయిలో 2005వ సంవత్సరం నాటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఈ నివేదిక ఆధారంగా రూపొందించింది. అంటే NCF 2005ని ఏ నివేదిక ఆధారంగా తీసుకురావడం జరిగింది అన్నది బిట్. సింపుల్గా ఒకటే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. NCF 2005 దీనిని ఏ నివేదిక ఆధారంగా రూపొందించారు అన్నది గుర్తుపెట్టుకోండి. జవాబు ఆప్షన్ 2 భారం లేని విద్య. భారం లేని విద్య. NCF 2005 అనగానే భారం లేని విద్య అని గుర్తుపెట్టుకోండి. 4వ బిట్టు విద్యా లక్ష్యాలను సాధించటానికి విద్య యొక్క లక్ష్యాలను సాధించటానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు. విద్యా ప్రణాళిక అంటారు అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? విద్యా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యా లక్ష్యాలను సాధించటానికి తయారు చేసుకునే ప్రణాళికను విద్యా ప్రణాళిక అంటారు. సింపుల్ అండి. విద్యా ప్రణాళిక అంటే విద్య యొక్క లక్ష్యాలను సాధించటానికి తయారు చేసుకున్నది విద్యా ప్రణాళిక. అంతే కదా. విద్యా ప్రణాళిక అంటే విద్య యొక్క లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళిక. అదే ఇలా చెప్పిన వారు ఎవరు అని బిట్టు వస్తే కన్ఫ్యూజ్ లేకుండా సరైన జవాబు దీన్ని గుర్తిస్తారు. జవాబు ఆప్షన్ 1 వించ్ సరైనటువంటి జవాబు. వించ్. ఓకే, వించ్. ఇకపోతే ఆంగ్లంలో కరికులం అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఈ కరికులం అనే ఇంగ్లీష్ పదానికి ప్రాతిపదిక అయినటువంటి లాటిన్ వర్డ్ ఏది? లాటిన్ వర్డ్. కరికులం అన్న ఇంగ్లీష్ పదానికి ప్రాతిపదిక అయినటువంటి లాటిన్ వర్డ్ ఏది? ఇది గుర్తు. జవాబు CURREE. కుర్రే అంటే పరిగెత్తడం అని అర్థం. పరిగెత్తడం. కుర్రే అంటే పరిగెత్తడం. దీని నుంచి కరికులం అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ జన్మించింది. ఇది లాటిన్ పదం. ఈ లాటిన్ పదం నుంచి కరికులం అన్నటువంటి ఇంగ్లీష్ వర్డ్ జన్మించింది. 6వ బిట్టు పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలు అన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని పేర్కొన్నది ఎవరు? చూడండి, ఒక నిర్వచనంలో వ్యాసంగాలని కలపడం,
వ్యాసాంగాలని కలపడమే విద్యా ప్రణాళిక అని పేర్కొన్నది ఎవరు? చూడండి, వ్యాసాంగాలు అన్న పదం కనిపిస్తే విద్యా ప్రణాళిక యొక్క నిర్వచనంలో వ్యాసాంగాలు అన్న పదం కనిపిస్తే ఇది ఎవరి నిర్వచనం? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరి నిర్వచనం ఏమిటది? ఆల్బర్ట్ యొక్క నిర్వచనం. ఓకే, ఆల్బర్ట్ అంటే విద్యార్థుల వ్యాసాంగాలే విద్యా ప్రణాళిక. విద్యార్థుల వ్యాసంగాలే విద్యా ప్రణాళిక అని ఆల్బర్ట్ పేర్కొన్నాడు. బిట్ నెంబర్ 7, స్వాతంత్ర్యం పూర్వం మాతృభాషకు గల స్థానం క్రింది వాటిలో ఏది? స్వాతంత్ర్యానికి పూర్వం అంటే భారతదేశానికి స్వాతంత్రానికి రాకముందు మాతృభాష, భారతదేశంలో మాతృభాషకు గల స్థానం ద్వితీయ స్థానం, రెండవ స్థానం. ప్రథమ స్థానము ఇంగ్లీష్ ఉండేది, ఆంగ్లము అంటే ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండేది, సెకండ్ లాంగ్వేజ్గా మదర్ లాంగ్వేజ్ ఉండేది. 8వ బిట్టు, తెలుగు మాతృభాష కాని వారికి తెలుగు భాష అంటే తెలుగు మాతృభాషగా ఉన్నవారు తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్గా నేర్చుకుంటారు. మీకు అందరికీ తెలుసు. మరి మన రాష్ట్రంలో కొంతమంది మరాఠీ పిల్లలు, ఒరియా పిల్లలు, ఉర్దూ పిల్లలు, హిందీ పిల్లలు, తమిళం పిల్లలు ఇలా ఉంటారు కదా. అటువంటి వారు సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు భాషని నేర్చుకుంటారు. అది కాబట్టి తెలుగు మాతృభాష కాని వారికి తెలుగును ద్వితీయ భాషగా బోధించడం జరుగుతుంది. నెక్స్ట్, తెలుగును ద్వితీయ భాషగా అభ్యసించే వారికి ఉపవాచకం ఏ తరగతి నుంచి ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది? చూడండి, ద్వితీయ భాష తెలుగు ఎవరైతే అభ్యసిస్తున్నారో వారికి ఉపవాచకం అనేది ఏ తరగతి నుంచి ఉండాలి? తెలుగు ఉపవాచకం ఏ తరగతి నుంచి ఉండాలి? ఎవరికి? సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదువుకుంటున్న వారికి ఉపవాచకం ఏ తరగతి నుంచి ఉండాలి? జవాబు ఆప్షన్ 4, 10వ తరగతి సరైనటువంటి జవాబు. సరైన జవాబు 10వ తరగతి. ఇక వాచకాల రకాల సంఖ్య రెండే. వాచకాలు 2, ఒకటి ప్రథమ వాచకం, 2 ఉపవాచకం. ఈ దశలోని విషయ ప్రణాళికలో గేయాలు, కథలు మరియు నీతి పద్యాలు, చిత్ర కథనాలు, పరిసరాల సంబంధ విషయాలు వీటిని చొప్పించాలి. అంటే ఏ విషయ ప్రణాళికలో, ఏ దశలో ఉన్నటువంటి విషయ ప్రణాళికలో గేయాలు, కథలు, నీతి పద్యాలు, చిత్ర కథనాలు, పరిసరాల సంబంధ విషయాలు వీటిని బోధించాల్సి ఉంటుంది. ప్రాథమిక దశ, ప్రాథమికోన్నత దశ, ఉన్నత దశ, మాధ్యమిక ఉన్నత దశ. ఓకే, వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. గేయాలు, కథలు, నీతి పద్యాలు. చూడండి, ఇక్కడ సింపుల్గా గుర్తుపట్టండి. బొమ్మలతో కూడినటువంటి కథనాలు, పరిసరాలకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన విషయాలు. గేయాలు, కథలు ఇవి నీతి పద్యాలు ఇవి ప్రాథమిక దశలో ఉన్న స్టూడెంట్లకి నేర్పుతారు. ప్రాథమిక దశ స్టూడెంట్లకు వీటిని అంటే విషయ ప్రణాళికలో వీటిని బోధించాల్సి ఉంటుంది. ఓకే, చూడండి చక్కగా చిత్ర కథనాలు, బొమ్మలతో కూడిన కథలు ప్రాథమిక దశలో ఉన్న పిల్లలకి ఉండాలి.
ప్రైమరీ స్టేజ్ పిల్లలకి బొమ్మలతో కూడిన కథలు ఉండాలి, గేయాలు ఉండాలి, కథలు ఉండాలి, నీతి పద్యాలు వరకు ఉండాలి. సింపుల్గా గుర్తుపట్టండి, గేయాలు, కథలు. పిల్లలకి కథలంటే ఇష్టం, గేయాలంటే ఇష్టం, బొమ్మలతో కూడిన కథలంటే ఇష్టం పిల్లలకి. కాబట్టి ఇవి ప్రాథమిక దశలో ఉండాలి. ఉపాధ్యాయుడు ప్రణాళికను రూపొందించుకునే ముందు, అంటే మీరు ఒక ఉపాధ్యాయులుగా ఉన్నారండి, మీరు ఒక ప్రణాళికని రూపొందించుకోవాల్సి ఉంటుంది. సో ప్రణాళిక రూపొందించుకునే ముందు ఏ అంశాలను మీరు విశ్లేషించుకుని ప్రణాళికని రూపొందిస్తారు అన్నది బిట్టు. చూడండి, ఎస్, మనము ఒక ఉపాధ్యాయులుగా మనం తరగతి గదికి వెళ్ళేటప్పుడు తన తరగతి గదిలోని విద్యార్థుల యొక్క స్థాయి సామర్థ్యాల్ని ముందు మైండ్లో పెట్టుకోవాలి. విద్యార్థుల స్థాయి ఎలా ఉంది, వాళ్ళ సామర్థ్యాలు, మానసిక సామర్థ్యము, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది ముందు మనం ఒక అవగాహనకి రావాలి. సో దాని ఆధారంగా విద్యార్థి యొక్క స్థాయి ఆధారంగా, అంటే వారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ల, సెకండ్ క్లాస్ స్టూడెంట్ల, థర్డ్ క్లాస్ స్టూడెంట్ల, ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ల, లేదా ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ల, లేదా 10th క్లాస్ స్టూడెంట్ల, 9th క్లాస్ స్టూడెంట్ల, దాన్ని బట్టి వారు చదువుతున్న క్లాస్ బట్టి విద్యార్థుల స్థాయి అనేది మనం నిర్ణయించుకుంటాం. ఆ స్థాయికి అనుగుణంగా ఆ సంవత్సరం ఆ స్థాయిలో విద్యార్థులతో ఎటువంటి సామర్థ్యాలని మనం సాధింప చేయగలం అన్నది చూసుకోవాలి. ఈ రెండింటిని మనం చూసుకొని మనం ప్రణాళికని రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఓకే. బిట్ నెంబర్ 13, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాలు లేదా కొత్త సబ్జెక్టులను ఎలా చేర్చవచ్చు. ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నాం, ఇదే నేషనల్ ఫ్రేమ్వర్క్ 2005 భారం లేని విద్య అన్న నివేదిక ఆధారంగా రూపొందించబడింది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే NCF 2005 ప్రకారం విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాలు, కొత్త సబ్జెక్టులు ఎలా చేర్చాల్సి ఉంటుంది అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 2, ప్రస్తుతం ఉన్న విషయాలు, నిర్వహిస్తున్న కృత్యాలు, వీటి ద్వారా అన్నది జవాబు. ఇక బిట్ నెంబర్ 14 బిట్టు, క్రింది వాటిలో ఒక దానిని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నొక్కి చెబుతోంది. నేషనల్ కరికులం ఆఫ్ ఫ్రేమ్వర్క్ 2005 దేన్ని నొక్కి చెబుతుంది? NCF 2005 దేన్ని నొక్కి చెబుతుంది? ఏ విషయంని నొక్కి చెబుతుంది? జవాబు, స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఇవ్వమని చెబుతుంది. ఓకే, ఇదయింది. ఇప్పుడు విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాలు నుంచి కొన్ని ముఖ్యమైన బిట్స్ని చూద్దాం. ఈనాడు బోధనలో చూడండి, బిట్ నెంబర్ 1 మొదటి బిట్టు ఇప్పుడు మనం చూద్దాం. విద్యా సాంకేతిక శాస్త్రం సహపాఠ్య కార్యక్రమాల నుంచి మొదటి బిట్టు. ఈనాడు బోధనలో ఉన్న సహాయకారులుగా ఉన్న ఈనాడు బోధనలో ఏవైతే సహాయకారులుగా ఉంటున్నాయో అటువంటి వివిధ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు విద్యా సాంకేతిక శాస్త్రం అని వాటిని భావించరాదు. అంటే ఈరోజు ఎన్నో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనేవి మనం చూస్తున్నాం. ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగిస్తూ మనం విద్యా బోధన నిర్వహిస్తున్నాం. అయితే వివిధ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు
వివిధ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు. వీటినే విద్యా సాంకేతిక శాస్త్రం అని భావించరాదు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 డెరెక్ రౌంట్రీ. డెరెక్ రౌంట్రీ సరైనటువంటి జవాబు. విద్యా ప్రణాళికలను రూపొందించడంలో మూల్యాంకనం చేయడంలో దేనికి ప్రమేయం ఉంటుంది? పరీక్షలక, అసెస్మెంట్లక, విద్యా సాంకేతిక శాస్త్రానిక, వివిధ భావనల? విద్యా ప్రణాళికలను రూపొందించడంలోను, విద్యా ప్రణాళికల్ని వీటిని రూపొందించడంలోను, ఈ ప్రణాళికలను మూల్యాంకనం చేయటంలోను దేనికి ప్రమేయం ఉంటుందంటే విద్యా సాంకేతిక శాస్త్రానికి ప్రమేయం ఉంటుంది. విద్యా సంబంధ సమస్యల పరిష్కారానికి విద్యా సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారాన్ని సూచించే సాధనంగా మాత్రమే కాక, అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అటువంటి ప్రాబ్లమ్స్ని సూచించే సాధనంగా మాత్రమే కాకుండా బోధన, అభ్యసన క్రియల గురించి విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచింపజేసేది క్రింది వాటిలో ఏది అన్నది మనం ఒకసారి పరిశీలన చేస్తే జవాబు ఆప్షన్ 4 విద్యా సాంకేతిక శాస్త్రం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 1930 డికేడ్లో విద్యలో విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క ఆవశ్యకతను గుర్తించిన విద్యావేత్తల్లో ఒకరు క్రింది వారిలో ఎవరు? ఇప్పుడు 1930వ సంవత్సరం దశకంలో విద్యలో విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క ఆవశ్యకతను అంటే 1930వ సంవత్సరంలోనే, అంటే ఆ దశాబ్దంలోనే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అవసరం అని చెప్పి దాని యొక్క ఆవశ్యకతని గుర్తించిన విద్యావేత్త క్రింది వారిలో ఎవరు అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 3 రాల్ఫ్ టేలర్ సరైనటువంటి జవాబు. రాల్ఫ్ టేలర్. బిట్ నెంబర్ 5 విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం శిశు కేంద్ర విద్యా సిద్ధాంతం. చూడండి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ, శిశు కేంద్ర విద్యా సిద్ధాంతం, విద్యార్జన ఫలితాల మదింపు, తరగతి గది నిర్వహణ, ఇవే విద్యా సాంకేతిక శాస్త్రం అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, శిశు కేంద్ర విద్యా సిద్ధాంతం, విద్యార్జన ఫలితాల మదింపు, తరగతి గది నిర్వహణ, ఇవి విద్యా సాంకేతిక శాస్త్రం అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? జవాబు డెరెక్ రౌంట్రీ సరైనటువంటి జవాబు. విద్యా సాంకేతిక శాస్త్రంలో బోధన ఉపకరణాలతో పాటు క్రింద ఏ అంశాలు కూడా చేరి ఉంటాయి? విద్యా సాంకేతిక శాస్త్రంలో బోధనోపకరణాలతో పాటు క్రింది అంశాలు కూడా చేరి ఉంటాయి. జవాబు సిమ్యులేషన్ క్రీడలు
చేరి ఉంటాయి. సిమ్యులేషన్ క్రీడలు, కార్యక్రమయుత అభ్యసనం, వ్యవస్థల విశ్లేషణ. ఈ 3 సరైనటువంటి అంశాలు. ఉపాధ్యాయుడు 7వ బిట్ చూడండి. ఉపాధ్యాయుడు తరగతి గదిని ఆహ్లాదకరంగా రూపొందించి బోధనను సమర్థవంతం చేసుకోవటానికి ఇది ఉపకరిస్తుంది. ఉపాధ్యాయుడు తరగతి గదిని, తన యొక్క క్లాస్ రూమ్ని ఆహ్లాదకరంగా రూపొందించి బోధనను సమర్థవంతం చేసుకోవటానికి ఇది ఉపకరిస్తుంది. జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 విద్యా సాంకేతిక శాస్త్రం. విద్యా సాంకేతిక శాస్త్రం సరైన జవాబు. సాంకేతిక విజ్ఞానం అందించిన యంత్ర పరికరాలను, సిద్ధాంతాలను విద్యా లక్ష్యాల సాధనకు వినియోగించడాన్ని ఏమంటారు? చూడండి, సాంకేతిక విజ్ఞానం, టెక్నాలజికల్ నాలెడ్జ్ అందించినటువంటి యంత్ర పరికరాలని మరియు సిద్ధాంతాలను, యంత్ర పరికరాలని మరియు సిద్ధాంతాలను విద్యా లక్ష్యాల సాధనకు వినియోగిస్తే దాన్నే విద్యా సాంకేతిక శాస్త్రం అని చెప్పి అంటారు. అంటే యంత్ర పరికరాలు, సిద్ధాంతాలు, వీటి ద్వారా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో సాంకేతిక విజ్ఞానం తీసుకువస్తే అదే విద్యా సాంకేతిక శాస్త్రం. బిట్ నెంబర్ 9 పరిశోధనలు మరియు అన్వేషణ. పరిశోధనలు మరియు అన్వేషణ వల్ల లభించిన పరిజ్ఞానాన్ని యంత్రాలు, పరికరాల పరస్పర సమన్వయంతో వినియోగించి, యంత్రాలు మరియు పరికరాల యొక్క పరస్పర సమన్వయంతో వినియోగించి విద్యా లక్ష్యాలు సాధించడానికి ఇక్కడ ఉపకరించేదే విద్యా సాంకేతిక శాస్త్రం. పరిశోధనలు మరియు అన్వేషణ. ఎస్, ఇప్పుడు మనిషి రోజు రోజుకి కాలంతో పాటు చాలా పరిజ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటున్నాడు అంటే పరిశోధనల వల్ల, అన్వేషణల వల్ల ఎంతో పరిజ్ఞానాన్ని సంపాదించగలిగాడు. అలాగే యంత్రాలు, పరికరాలు వీటిని తన పరిజ్ఞానానికి తోడుగా చేసుకుంటున్నాడు. వీటి పరస్పర సమన్వయంతో విద్యా లక్ష్యాలు సాధించినట్లయితే, అంటే పరిశోధనలు మరియు అన్వేషణలు వీటి వల్ల లభించిన పరిజ్ఞానం, ఈ పరిజ్ఞానంతో పాటు యంత్రాలని, పరికరాలని వీటిని సమన్వయపరుచుకుంటూ విద్యా లక్ష్యాలలో వీటిని వినియోగిస్తూ ముందుకు పోతూ ఉంటే దాన్ని విద్యా సాంకేతిక శాస్త్రం అని చెప్పి అంటారు. ఇక బిట్ నెంబర్ 10 10వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తే విద్యా సాంకేతిక శాస్త్రం పరిచయం వల్ల లాభాలు ఏమిటి? చూడండి, ఇక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. వీటిలో సరైనటువంటి స్టేట్మెంట్ లేవు, గుర్తించండి అన్నది బిట్టు. బోధన అభ్యసన ప్రక్రియలు విశ్లేషించడం సాధ్యపడుతుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. విద్యా లక్ష్యాలను స్పష్టంగా, అర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఉపాధ్యాయులు తమ బోధనను సమీక్షించుకుంటారు. ఇది కూడా సరైన స్టేట్మెంట్. కేవలం శాస్త్ర విజ్ఞానానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2
సరైనటువంటి జవాబు. ఇక 11వ బిట్ని మన పరిశీలన చేసినట్లయితే చెప్పడం తగ్గించు, అభ్యసనం పెంచు. చూడండి, ఉపాధ్యాయుడు తరగతి గదిలో చెప్పడంని తగ్గించాలి, విద్యార్థుల్ని యాక్టివేట్ చేస్తూ వారిలో అభ్యసనాన్ని పెంచాలి అనేది దేనికి వర్తిస్తుంది? జవాబు విద్యా సాంకేతిక శాస్త్రం. బోధన యొక్క పరమ అవధి మార్కుల, పరీక్షల, మూల్యాంకనమా, అభ్యసనమా? బోధన యొక్క పరమ అవధి అని దేన్ని పేర్కోవచ్చు? బోధన యొక్క పరమ అవధి అభ్యసనం. ఉపాధ్యాయులు తమ బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా ఉండటానికి విద్యార్థులకు సరైన జ్ఞానం, అవగాహన కల్పించడానికి దీని అవసరం ఎంతో ఉంది. చూడండి, ఉపాధ్యాయులు తమ బోధనను సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలప్రదంగా నిర్వర్తించడానికి, విద్యార్థులకు సరైన జ్ఞానం, అవగాహన కల్పించడానికి దీని అవసరం ఉంటుంది. జవాబు ఆప్షన్ 2, విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క అవసరం ఉంటుంది. ఓకే, ఇదండి ఈ వీడియోలో మరొక 2 అంశాల నుంచి కొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేశాను కదా, చూస్తూ ఉండండి. మరికొన్ని మెథడాలజీ బిట్స్తో మళ్ళీ మీ ముందు నేను వస్తాను. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. ఒక వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి ఈ సెషన్ని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.